మండలంలో నవాపేట్ గ్రామం పరిధిలో ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కెమికల్ పరిశ్రమలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమలోని క్యాంటీన్ అల్పాహారం తినడంతో అస్వస్థతకు లోనయ్యారు. 30 మంది కార్మికులు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. ఫుడ్ పాయిజన్ తోనే కార్మికులకు వాంతులు విరోచనాలు జరిగినట్లు తెలుస్తోంది. వారు తిన్న ఆహారంలో బల్లి ఉన్నట్లు గుర్తించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తినే ఫుడ్ సరిగా ఉండటం లేదని వాపోయారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కంపెనీపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ఫ్లేమింగ్ ల్యాబొరేటరీస్ అనే కెమికల్ పరిశ్రమ ఈ కెమికల్ పరిశ్రమలో చాలామంది పనిచేస్తుంటారు ఈ గ్రామ ప్రజలు. నిన్నగాక మొన్న ఈ యొక్క కంపెనీ క్యాంటీన్లో ఒక తినే పరికరాల్లోని బల్లి పడింది. టిఫిన్లో దాదాపుగా 30 నుంచి 40 మందికి తీవ్ర అస్వస్థతకు గురవ్వడం జరిగింది. అంటే వంట చేస్తున్న సమయంలో దాదాపుగా పెద్ద బల్లి పడిందని తెలిసింది మాకు. కాబట్టి ఈ యొక్క కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, అలాగే క్యాంటీన్ నిర్లక్ష్యం వల్ల దాదాపుగా 40 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియడం లేదు. దాదాపు 30 మంది తిన్న తర్వాత బల్లిని బయట తీయడం ఇది గమనార్హము. అంతేకాకుండా ఇది నిన్నగాక మొన్న అయితే ఈరోజు మాకు వెలుగులోకి రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీపై ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చి చెకింగ్ చేసి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇలా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి కార్మికులకు సరైన వైద్యం చేయించగలరని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము ఇక్కడ చూస్తున్నాము ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చి समझिए आप पूछने के बांध काट लगा है। बड़ा छोटा सा